వెల్కమ్ టు రచ్చ మీడియా. నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేస్తూ అనతి కాలంలోనే ప్రజలు మన్ననలు పొందిన రచ్చ మీడియాపై కొంతమంది అధికారులు అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కేసులు పెట్టించడంపై మొత్తం జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏపీడబ్ల్యూజే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అలాగే స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి కూడా జర్నలిస్టులంతా కూడా ప్రెస్ క్లబ్ కార్యాలయానికి అయితే ఈరోజు చేరుకున్నారు. రచ్చా మీడియాపై ఇటువంటి అసత్య ఆరోపణలు చేసి కేసులు కట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సమావేశంలో పెద్దలంతా కూడా నిర్ణయించారు. అయితే ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు ఏమంటున్నారో చూద్దాం. తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులకు అలాగే కార్యవర్గానికి కూడా నా నమస్సుమాంజలి. ఈరోజు తాడేపల్లిగూడెంలో నిజాలను నిర్భయంగా ఏదైతే ప్రసారం చేస్తుందో రచ్చా మీడియాపై కొన్ని కథనాలు ప్రసారం చేయడం, ఆ కథనాలు కొంతమందికి ఇబ్బందికరంగా, అంటే ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి. అంటే రచ్చా మీడియా అంటే భయపడే స్థాయికి ఒక మీడియా సంస్థ నడుపుతున్న కొందరిపై అక్రమ కేసులు బనాయించడం. అంటే ఈ రానున్న రోజుల్లో ఇంకా మీడియాపై అనేక దాడులు, అనేక అక్రమ కేసులు పెట్టడానికి ఏదైతే బరి తెగించి చాలామంది వస్తున్నారు. ఏదైతే టీడీపీకి సంబంధించిన ఒక వార్త కథనాన్ని ప్రసారం చేశారో, ఎవరి పేరు పెట్టకపోయినా సరే, ఎవరైతే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఎవరో ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ చేయడం, అంటే మీడియాని నోరు మూయించే పరిస్థితి. అంటే ఈ రకంగా ధోరణి అవలంబిస్తున్న ఎవరైతే ఇక్కడ తాడేపల్లిగూడెంలో కొంతమంది ఉన్నారో, అంటే దీనికి సంబంధించి కొంతమంది పోలీస్ శాఖ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎంతమంది ఉన్నా సరే మేము జిల్లా తరపున, జిల్లా యూనియన్ తరపున కూడా దీన్ని ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఎవరైతే ఈ అక్రమ కేసులు మీడియాపై పెట్టడానికి లేకపోతే మీడియా మిత్రులపై కేసులు బనాయిస్తున్నారో వాళ్ళని కంపల్సరీ వాళ్ళపై న్యాయ పోరాటం చేస్తూ వాళ్ళపై కంపల్సరీ చర్యలు తీసుకునే విధంగా కూడా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ తరపున కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మేమందరం కూడా ముందుంటామని, అలాగే ఇక్కడ ఏదైతే అక్రమంగా కొన్ని కేసులు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా పెట్టడంపై పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాం. అంటే దీని వెనక ఎవరున్నారు, కంపల్సరీ మీడియా జర్నలిస్టులపైనే ఈ రకంగా అక్రమ కేసులు బనాయించడంపై కూడా నిగ్గు తేల్చాలని చెప్పేసి కంపల్సరీ జిల్లా నాయకత్వం తరపున మేము కోరుతున్నాం. అలాగే కూడా దీనికి ఎంత కాడికైనా వెళ్తాం. అంటే రేపు ఇది నిగ్గు తేల్చకుండా కొంతమందిని కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న ఊరుకునే పరిస్థితి లేదంటూ విన్నవించుకుంటున్నాం. అంటే ఇది మండల మెజిస్ట్రేట్ ఎవరైతే ఎంఆర్ఓ కానీ లేకపోతే జిల్లా డిఎస్పి అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారికి కూడా మా నివేదికను ఇవ్వబోతున్నాం. అంటే ఈ కంపల్సరీ దీనిపై పూర్తి ఎంక్వైరీ చేసి నిజ నిజాలను నిగ్గు తేల్చాలని చెప్పేసి మీడియా తరపున కోరుకుంటున్నాం. ఏదైనా సరే ఖబర్దార్ చెప్తున్నాం, మీ అధికారులకైనా సరే రాజకీయ నాయకులకైనా ఎవరికైనా మీడియా మిత్రులు జోలికి వస్తే రానున్న రోజుల్లో దీని పర్యవసనం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తాడేపల్లి ప్రెస్ క్లబ్ అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. విషయం ఏంటంటే రచ్చా మీడియాలో వచ్చిన కథనాల మీద కేసు నమోదైంది. అలాగే ఇంకొకటి కథనం మీద ఆల్రెడీ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఏ మీడియా సంస్థ అయినా, అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక వార్త కథనం ప్రసారమైనప్పుడు మీడియా సంస్థలో ఎవరైతే యాజమాన్యం కానీ అందులో పనిచేసే వ్యక్తులు కానీ చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. తెలుసున్నంత వరకు ఎక్కడ కూడా పొరపాటు జరగడానికి కానీ అవాస్తవాలు ప్రసారం చేయడానికి కానీ ఎవరు కూడా సాహసించరు. ఒక కథనం ప్రసారం అయిందంటే దాన్ని 1-2 సార్లు ఆలోచించుకుని 1-2 సార్లు నిర్ధారించుకుని ప్రసారం చేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రసారం చేసిన కథనంలో అవాస్తవాలు ఉన్నాయని అవతల వ్యక్తులు ఎవరన్నా భావిస్తే వాళ్ళకు కూడా చట్టం కానీ న్యాయం కానీ అనేక అవకాశాలు కల్పిస్తుంది. అది అవాస్తవం అని వాళ్ళు మా ఎదరికి వెళ్ళడానికి. అయితే అలా వెళ్ళిన సందర్భంలో దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇటు రాసిన వాళ్ళు, ప్రసారం చేసిన వాళ్ళు నిరూపించుకోవాలి మేము వాస్తవం ఇచ్చామని. అలాగే ఎవరైతే అవాస్తవం అది వాస్తవం కాదని ఎవరైతే వెళ్ళారో వాళ్ళు కూడా అది అవాస్తవం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే పర్టికులర్ ఈ విషయంలో ఆల్రెడీ కేసు నమోదై ఉంది కాబట్టి ఇది రచ్చా మీడియా యాజమాన్యం కానీ అది న్యాయపరంగా వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలనేది న్యాయపరంగా వాళ్ళు ముందుకెళ్తారు. అయితే ఒక సహచర పాత్రికేయులుగా ఒక మీడియా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మేము ప్రెస్ క్లబ్ తరఫున కానీ అలాగే యూనియన్ తరఫున కానీ చెప్పదలుచుకున్నది ఏంటంటే నిజాలు అనేది న్యాయస్థానంలో తేలుతాయి. పోలీసులు ఎవరైనా కంప్లైంట్ అయితే కేసు కడతాం సహజం.
దానిలో నిజం ఉందో అంత నిజం ఎంతవరకు ఉందో లేకపోతే ఎంతవరకు లేదనేది నిర్ణయం చేస్తుంది కోర్టులు. అయితే మొత్తానికి అసలు ఏం చెప్పకూడదు, ఏం బయటకు విషయాలు రాకూడదు, అక్రమాల గురించి కానీ, అన్యాయాల గురించి కానీ, అవినీతి గురించి కానీ అని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కనుక ఇంటెన్షన్గా చేస్తే కనుక అటువంటి వాటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే రెండోది, తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. వాస్తవంగా వచ్చిన కథనంలో ఒక తెలుగుదేశం మండల నేతని ఇచ్చారు, అందులో ఎవరి పేరు ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఆయనదిగా భావించారు, మరి ఏంటో కానీ ఆయన వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఆ విషయం కూడా ఈరోజు సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ ప్రెస్ క్లబ్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. మన మీద పెట్టిన కేసు తప్పుడు కేసు, అందులో నిజాలు లేవు, నిజాలు లేకుండా కేసు పెట్టారనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు, రెవెన్యూ అధికారులు కలిసి ప్రెస్ క్లబ్ తరఫున రిప్రజెంట్ చేయాలనుకున్నాం. ఆ మేరకు మేము ప్రెస్ క్లబ్ సభ్యులంతా కూడా కలిసి వెళ్ళి వాళ్ళకి వినతి పత్రాలు ఇస్తాం. నమోదైన కేసులో నిజాలు ఏంటనేది న్యాయస్థానంలో తేలుతుంది. న్యాయపరంగా దాని మీద రచ్చ మీడియా యాజమాన్యం ముందుకు వెళ్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాంగా సురేష్ గారికి, జిల్లా కార్యదర్శి గజవర్ ప్రసాద్ గారికి, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు జరిగిందంటే, గత వారం రోజుల్లో రచ్చా మీడియాలో కొన్ని వార్తలు ప్రసారం చేశారు. వాటి మీద ఎవరైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ అక్కసు వెళ్ళగక్కడం కోసం కొన్ని దొంగ కంప్లైంట్లు పోలీసులకు ఇచ్చి వీళ్ళని ఏదో రకంగా వీళ్ళ నోరు నొక్కాలి అనే ఉద్దేశంతో 2 కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఒకటేమో ఏదో పోక్సో కేసు అని చెప్పి దాన్ని డైవర్ట్ చేశారు. ఇంకొకటి, ఒక పబ్లిక్గా ప్రజల ముందు ప్రజలకు చెందవలసిన ఒక వర్క్ని వాళ్ళ సొంత అవసరాలు వాడేసుకుంటూ మిషన్లు పెట్టకూడదు అని చట్టంలో ఉంటే అక్కడ జేసీబీ లైన్ పెట్టి చేస్తూ నేరం వాళ్ళు చేసి వీళ్ళ మీద ఎదురు కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి ఇవన్నిటి మీద సమాజం ఒక దృష్టి పెట్టుకొని అసలు నేరస్తుల్ని పట్టుకుని నేరాలు జరగకుండా చూడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఈ మీడియాని నోరు నొక్కడం కోసం ఇంత ఉత్సాహం ఎందుకు చూపిస్తుంది? అసలు వీళ్ళ వెనకాల ఎవరున్నారు? ఇటువంటి కేసులు పెట్టచ్చు. అసలు ఒక న్యూస్ రాస్తే కంప్లైంట్ ఇచ్చేటట్టయితే అసలు ఇంక పత్రికారంగా ఏమైపోవాలి? అసలు న్యూస్ ఎలా రాస్తారు? ఇక అయితే కాకపోతే కాదు, ఇది అబద్ధం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. అంతేకాని చేతిలో అధికారం ఉంది, మేము అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మేము పోలీసులకు చెప్తామని చెప్పి ఈ కంప్లైంట్లు ఇచ్చేసి కేసులు కట్టించేసి ఇది కేవలం ఒక మీడియాని బెదిరించడం కోసం చేసే చర్యలుగా ఈ సమావేశం భావించింది. దీని మీద న్యాయం చేయాల్సిందిగా మేము ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి మా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. అలాగే ఇక్కడ న్యాయం జరిగే వరకు కూడా మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తూనే ఉంటాం. రచ్చా మీడియాకి సంపూర్ణ మద్దతు మా ప్రెస్ క్లబ్ నుంచి తెలియజేస్తాం. సీనియర్ జర్నలిస్టులంతా కూడా ఇప్పుడే రచ్చా మీడియా కార్యాలయం నుంచి కూడా ఎంఆర్ఓ కార్యాలయానికి అయితే వెళ్తున్నారు. వెళ్ళి అక్కడికి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆయనకైతే వినతి పత్రం అయితే ఇవ్వాలని కూడా వీళ్ళంతా కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూడొచ్చు విజువల్స్ లో వీళ్ళంతా కూడా ఎంఆర్ఓ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. చేరుకున్నాకైతే ఎంఆర్ఓకి అయితే వినతి పత్రం అందిస్తున్నారు. వినతి పత్రం అందిస్తూ కూడా వీళ్ళంతా కూడా రచ్చా మీడియాని ఎందుకు అనగదొక్కుతున్నారని కూడా నినాదాలు చేశారు. జర్నలిజాన్ని కాపాడినట్టు కూడా నినాదాలు అయితే చేశారు. అయితే ఈ ఉద్యమం ఇంతటితో ఆపం, ఏ జర్నలిస్ట్కి ఇబ్బంది కలిగినా కూడా మేమంతా ఉంటామని కూడా ఇటు ఏపీడబ్ల్యూజీ నాయకులు కావచ్చు, అలాగే ప్రెస్ క్లబ్ నాయకులు కావచ్చు కూడా వాళ్ళంతా కూడా హెచ్చరించడం జరిగింది. మనం విజువల్స్ చూద్దాం. జర్నలిస్టులపై కేసులు, అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న రచ్చా మీడియాపై కేసులు, అన్యాయాన్ని ప్రసారం చేసిన రచ్చా మీడియాపై కేసులు, వర్ధిల్లాలి జర్నలిస్టులపై ఐక్యత, జిందాబాద్ ఏపీయూడబ్ల్యూజే, నిరంకుశ వైఖరిని విడనాడాలి పోలీసులు, విడనాడాలి నిరంకుశ వైఖరిని పోలీసులు. ఎత్తివేయాలి జర్నలిస్టులపై కేసులు, ఎత్తివేయాలి జర్నలిస్టులపై కేసులు, రచ్చా మీడియా కథనాలపై పెట్టిన కేసులు, రచ్చా మీడియా కథనాలపై పెట్టిన కేసులు, అవినీతిపై ప్రశ్నిస్తున్న రచ్చా మీడియాపై పెట్టిన కేసులు, జిందాబాద్ ఏపీయూడబ్ల్యూజే, జిందాబాద్. రచ్చా మీడియాపై కేసులు, అన్యాయాన్ని ప్రసారం చేసిన రచ్చా మీడియాపై కేసులు, వర్ధిల్లాలి జర్నలిస్టులపై ఐక్యత, జిందాబాద్ ఏపీయూడబ్ల్యూజే, నిరంకుశ వైఖరిని
ఓకే అండి అప్పుడు ఒకసారి అండి ఓకే అన్న తర్వాత ఓకే ఓకే సరే ఇది ఏదైతే ఉందో కేసు విషయం ఎస్పీ గారికి పంపిస్తే ఆర్డీ గారిని చూస్తాం. అంటే మేము అనేది ఏంటంటే నిజాలు నిర్ధారించి అవునండి అవునండి కేసు సాగమని మేము కోరుతున్నాం. రండి తప్పకుండా. ఏంటంటే మేము అది అన్యాయం పెట్టి మేము అంటాం, పోలీసులు ఏమో న్యాయంగా పెట్టి వాళ్ళు అంటారు. ఏంటంటే తెలుస్తుంది. అయితే మా వైపు నుంచి ఏంటంటే అక్కడ కాబట్టి మీరు నిజాలు విచారించి తప్పకుండా జిల్లా అవునండి అవును అలాంటి అలాంటి తప్పకుండా. సార్ అది ప్రెసిడెంట్ చేసినోడి మీద కంటే వార్త రాసినోడి మీద త్వరగా కేసు కట్టారు. దీంట్లో విషయం అది ఆలోచించవలసిన విషయం. 14 గంటలు పట్టింది, 7 గంటలు పట్టింది. అయిపోయింది సార్. అది ఇష్యూ ఏంటంటే సార్, కనీసం కంప్లైంట్ పెట్టిన తర్వాత కనీసం ఒక జర్నలిస్ట్ అంటే ఒక తాడేపల్లి జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా రచ్చా మీడియాకైతే బాసడగా నిలిచాయి. ఇటు జిల్లా నుంచి అలాగే జిల్లా నలుమూల నుంచి కూడా వీరంతా కూడా వచ్చి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందించారు. వీరందరూ కూడా రచ్చా మీడియా ధన్యవాదాలు అయితే తెలియజేస్తుంది. చూస్తూనే ఉండి మీ రచ్చా మీడియా.